నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది గుంటూరులో జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఫేక్ హాల్ టికెట్స్ ఇచ్చి వారిని ఎగ్జామ్ పంపిస్తే ఆ ఎగ్జామ్ హాల్కి పోయిన తర్వాత వాళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది. ఫేక్ హాల్ టికెట్స్ అని తల్లిదండ్రులు అందరూ కూడా ఏదైతే కాలేజ్ ఉందో దాని ముందు పోయి, ఇన్స్టిట్యూట్ ముందు పోయి కూడా అందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ చూస్తే ఏమంటారు అసలు? కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారన్న, వాళ్ళే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళమని చెప్పి అంతా చెప్పేది వాళ్ళే కదా. మరి కాలేజీ వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళారేమో నేను అనుకుంటాను, ఆ ఇన్స్టిట్యూట్ కాడికి. మరి దానికి లైసెన్స్ ఉందా లేదా, ఫీజులు కడుతున్నారు, ఈ అకౌంట్ ఏంటి అనేది కూడా తెలియట్లే. స్కానర్ పెడుతున్నారు, స్కానర్ కొట్టేస్తున్నారు, లేదా డబ్బులు తీసుకెళ్ళి కట్టేస్తున్నారు తప్ప ఏ అకౌంట్కి పడుతున్నాయి ఏంటి అనేది కూడా ఎవరు చూడట్లే. రీసెంట్గా ఒక అకౌంట్ తేలింది, పాకిస్తాన్లో ఉందంటే అకౌంట్, అది ఇక్కడ పడుతుంది, పాకిస్తాన్ బ్యాంక్కి వెళ్ళిపోతున్నాయి అంట. మరి ఢిల్లీలోనే అక్కడ పట్టుకున్నారు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి అన్న. చదువుల పరంగా ఆలోచించట్లేదు, పిల్లల గురించి ఆలోచన ఉంటుంది తప్ప చదువులు ఎలా ఏంటి అనేది ఒక ఆలోచన రావట్లేదు. కాబట్టి ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. దగ్గరగా 4,000-5,000 మంది మోసపోయారంటే మాటలు కాదు కదా. దీని గురించి స్పందించాలని గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఇది లోకేష్ గారి దాకా వెళ్ళి ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. వెళ్తే కనుక కంపల్సరీగా స్పందిస్తుంది, వాళ్ళకి తగిన శిక్షలు అనేవి పడతాయని నేను అంటే ఒక విషయం, అక్కడ జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి విద్యార్థులు అంటే ఆషామాషి విద్యార్థులు కాదు, ఎంతో రేంజ్లో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు. ఆ విద్యార్థులకే ఇంత పెద్ద ఎత్తులో మోసం జరగడం అనేది ఎట్లా చూస్తారు మీరు? మరి అదే కదన్న, వాళ్ళు సొసైటీకి ఒక మార్పు తెచ్చేవాళ్ళు, వాళ్ళే ఇట్లా మోసపోతున్నారు. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ వల్ల నలిగిపోతున్నాం అని చాలా బాధతో చదువుతున్న వాళ్ళు కూడా ఇక తప్పదని చదివే వాళ్ళు ఉండరు. అయినా కానీ సాధిద్దాం పట్టుదలతో చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళనే మోసం చేశారంటే వాళ్ళు ఎంత బాధపడతారు. ఎన్నాళ్ళు ప్రిపేర్ అయింది, ఒక దెబ్బ తగిలిందనుకో ఆ బాధ ఏంది అనేది ఆ క్షణంలో తెలిసిద్దన్న. ముందుగా మార్పు తేవాలి, ఇట్లాంటి యదవలను తయారవకుండా. విద్యార్థులు కూడా వాళ్ళ మేధాశక్తి ఉపయోగించి కాలేజ్ ఎక్కడ ఉంది, అవి ఎక్కడ ఉంది అని పసిగట్టాల్సిన అవసరం ఉండేదా? ఉంటుంది కదా, నాకు కంపల్సరీగా తెలుసుకోవాలి కదా. ₹1 కడుతున్నామంటే పూర్తిగా తెలుసుకునే కట్టాలన్నా. నేను చెప్పేది కూడా అదే కదా. ఒక ఇన్స్టిట్యూట్కి ₹1 కడుతున్నామంటే దానికి గతి ఏంది, దాని ఎలమాలుండి నడుపుతుంది ఎవడు, మొత్తం తెలుస్తుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో. మరి నడవడు పూర్తిగా తెలుసుకున్నాకే వేయాలి కదా. ఏదైనా ₹1 పెట్టినామంటే దాని 2 సార్లు 3 సార్లు ఆలోచిస్తాం. మరి చదువుల గురించి ఆలోచించట్లేదు ఈ మధ్య. అదే వచ్చిన బాధ. పిల్లలు చెప్పేస్తున్నారు, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని చెబుతున్నారు. ఆడి ద్వారా ఒక 10 మంది జాయిన్ అవుతున్నారు. ఆ 10 మంది మోసపోయినాక ఆయన ఏమంటారు, బయటకు వచ్చి ఆడి పేరు ఇంటికాడ చెప్పలేరు. మరి చాలా వాళ్ళే నలిగిపోతున్నారు. ఫీజులు కూడా వేలకు అంత ఫీజులు వసూలు చేసి చివరికి 2 ఏళ్ళ చదువు అంటే 2 ఏళ్ళు కష్టపడి కోచింగ్ తీసుకొని తీరా ఎగ్జామ్ రాయడానికి పోతే ఎగ్జామ్ రాయలేనటువంటి పరిస్థితి. ఈ 2 ఏళ్ళు పోయినట్టే, అటు డబ్బులు పోయినట్టే, ఇటు కాలం పోయినట్టే, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. స్పందించాలన్న కంపల్సరీగా. ఎంత జరిగిందంటే కంపల్సరీగా గవర్నమెంట్ స్పందించింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు కూడా స్పందిస్తారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కంపల్సరీగా ఆయన దగ్గరికి వెళ్తే ఈ విషయం అనేది స్పందన అనేది ఉంటుందని మా ఆశ. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్ళు తయారవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే అని మేము. వేల ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, ఈ ఫీజులకు సంబంధించినటువంటి ఏదన్నా చట్టం రావాలంటారా? ఎందుకంటే 1వ తరగతి పిల్లవాడికి దాదాపు 40,000-50,000 వసూలు చేస్తున్నటువంటి రాజ్యం కూడా. ఏ 40,000-50,000 అన్నా, 1,50,000 ఈరోజు ఎల్కేజీకి. నా చదువులకే కాల, మా అల్లుడికి 1,50,000 అయితే నా చదువులకే కాలేదురా బాబు అంటే ఇప్పటికి నా చదువు నేను డిగ్రీ చదివారా బాబు, నా డిగ్రీకే కాలేదురా బాబు, నేను పీజీ చేసినా కూడా నాకు కాలేదురా బాబు అంతా, నీకేమో 1,50,000 ఎల్కేజీ కట్టి ఆడు నవ్వుతాడు. అది పరిస్థితి. ఏంటంటే ఉన్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. మన చిన్నప్పుడు ఇంగ్లీష్ ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏదో జగన్ మొదలు పెట్టింది, అట్లాగే కూటమి మొత్తం సాగిస్తుంది. ఇంగ్లీష్ ఉండేది కాదు, ఏదో రాసేవాళ్ళు, ఏదో చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఫోన్ పట్టుకున్నారంటే టకా నొక్కుతున్నాయి. పడి మనం ఏమో అనలేకపోతున్నాం. మనం ఏదైనా ఫోన్ మ్యాటర్ నొక్కాలంటే మెల్లగా ఆలోచించి 10 నిమిషాలకు నొక్కుతాం. కానీ వాడు ఫోన్ తీసుకున్నాడంటే టకా నొక్కేస్తున్నాడు అంటే పర్లేదు అనిపించింది. కానీ లక్షలు మరి ఆలోచించాలి కదా. సామాన్యుడైనా ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు. గవర్నమెంట్ మార్పు అనేది రావాలి, విద్యలోనే మార్పు అనేది మొదలవ్వాలి అనేది మేము కోరుకుంటున్నాం. అదేమంటే శంకుస్థాపనలు చేసి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాకుండా ఒక రాయేసామంటే దానికి ఫలితం ఉండేటట్టు చేయాలి అనేది మేము అనుకుంటాం. ఇంత టెక్నాలజీ వచ్చిన విద్యార్థులు ముందస్తు మోసాలను పసిగట్టకపోవడం ఇట్లా జరుగుతుండడం, సో విద్యార్థులకు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలి? ఏం చెబుతామన్నా, చదువు ఈ కాలంలో చదువు అనేది, గురువు అనేది ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. ఇప్పుడున్న సొసైటీలో చదువు ఎందుకు చదువుతున్నాం, గురువు గారికి ఎందుకు విలువ ఇస్తున్నాం అనేది సొసైటీ తయారైంది. ఆ మార్పు అనేది అక్కడే మొదలవుతుంది. కాబట్టి చూసి నాంచి ఏదైనా తీసుకుందాం, ఏదైనా కోర్సు చేయాలనుకున్నా కానీ ఓ మంచి యూనివర్సిటీని ఎన్నుకోండి. దానికి తగ్గట్టు ఫీజులు, ఒకేసారి ఫీజులు కూడా కట్టేయమాకండి, సగం కట్టండి. వాళ్ళకి చివరిదాకా కట్టేటట్టు తీసుకోండి. టర్మ్స్ ఉంటాయి కదా, 4 టర్మ్స్ 5 టర్మ్స్ కట్టేది ఉంటుంది. ఆలోచించి కట్టండి. పేరెంట్స్ని ఇబ్బంది పెట్టమాకండి. తర్వాత మీరు బాధపడద్దు, వాళ్ళని బాధపడద్దు అని నేను కోరుకుంటున్నాను.